ఈ పెనాన్ని చూడండి మీరు జాగ్రత్తగా. ఇది నాన్ స్టిక్ కాదండి, మనకు బయట దొరుకుతాయి పెనాలు. ఇది వాడితే హెల్త్కి చాలా మంచిది. ఎందుకంటే ఇప్పుడు నాన్ స్టిక్ వాడడం వల్ల క్యాన్సర్ అనేది వస్తుంది. నాన్ స్టిక్ దోశల పెనమైనా రైస్ కుక్కర్ అయినా ఏది కూడా వాడద్దండి. పెనం అనేది వేడైంది మనకి. నాన్ స్టిక్ వాడడం వల్ల క్యాన్సర్ అనేవి చిన్న ఏజ్లోనే, అంటే 35, 38 అట్లా వస్తున్నాయండి ఇప్పుడు. అందుకు మీ హెల్త్ గురించి మీరే ఆలోచించుకొని నాన్ స్టిక్ అనేది రైస్ కుక్కర్ అయినా నాన్ స్టిక్ సంబంధించి ఏవి కూడా వాడకుండా హెల్త్ గురించి, ఆరోగ్యం గురించి చిట్కాలు తీసుకోండి. పెనం ఇప్పుడు వేడైంది. ఇలా చిన్న ఉల్లిగడ్డతో ఆయిల్ పెట్టేసుకొని ఇలా ఆయిల్ మంచిగా రుద్దేసుకోవాలి. పెనం వేడైంది కదా, ఇప్పుడు పెనం అనేది వేడైందండి. ఇది కొంచెం పెనం అనేది వేడవడానికి టైం పడుతుంది అంతే, కానీ టైం పడుతుంది అనేసి మాత్రం ఇది వాడకుండా ఉండకండి. మన హెల్త్ ఆరోగ్యమే మహాభాగ్యం అన్నారు కదా, అందుకోసమే నేను కూడా నాన్ స్టిక్ వాడడం బంద్ చేసి ఈ పెనాన్ని తీసుకొచ్చుకున్నాను. చూడండి దోశ కాలింది. దోశకి ఎప్పుడు కూడా ప్లాస్టిక్ మనం బయట తీసుకుంటూ ఉంటారు కొందరు, అలాంటి స్టిక్స్ వాడద్దండి, ఎప్పుడు స్టీల్దే వాడాలి. ఓకే, దోశ రెడీ. చూడండి దీని మీద బాగా వస్తాయి దోశ, తొందరగా కాలిపోతుందండి దోశ. ఇంకొకటి పోస్తున్నాను చూడండి. నేను దోశలకి ఇదే వాడతాను. దోశ పిండి మనం నైటే నానబెట్టుకోవాలండి. మిక్సీకి వేసి నైటే కలిపి పెట్టుకుంటే ఇలా మంచిగా క్రిస్పీగా ఉంటుంది. చూడండి ఎంత తొందరగా దోశ కాలుతుందో. మీకు ఇష్టం ఉంటే కొంచెం లైట్గా మసాలా, ఆనియన్స్ కూడా చల్లుకోవచ్చు. ఎలా లేస్తుందో చూడండి. ఇలా ఇంత బాగా వస్తాయి ఈ పెనం మీద. మీకు బయట ఎక్కడ దొరికినా కూడా తీసుకొచ్చుకోండి. ఓకే, థ్యాంక్ యూ.